నమస్తే, నేను రోజా. కొత్తగా పరిచయం అక్కర్లేని వ్యక్తి ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. స్క్రీన్ ప్లే రైటర్, రచయిత, నటులు, దర్శకులు గొల్లపూడి మారుతిరావు గారితో కాసేపు మాట్లాడదాం. నమస్కారం గొల్లపూడి గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉందండి ఆరోగ్యం? ఫస్ట్ క్లాస్ ఉందమ్మా, చాలా బాగున్నాను. రంగస్థలంకి అనుకోకుండానా లేదంటే వెండి తెరకి ఎలా ఇదంతా ఈ ప్రస్థానం నాకు చాలా మంది వినుంటారు, బట్ నాకు తెలుసుకోవాలని ఉంది, పర్సనల్ ఇంట్రెస్ట్. చాలా మంది అడిగే ప్రశ్న నువ్వు తెలివిగా అడిగావు, గడుచుగా అడిగావు అని చెప్పాలి. జీవితంలో నేను ఈ పని చేయడానికి ఇది స్ఫూర్తి, నేను ఈ రచన చేయడానికి ఇది స్ఫూర్తి, అప్పటి నుంచి నేను రచయితనైనా చాలామంది చెప్పగలరు. కానీ నా జీవితంలో 62 సంవత్సరాలుగా ఈ సాహితీ ప్రస్థానము, కళా ప్రస్థానము జరుగుతోంది. కనుక ఇన్నేళ్ల జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు అడిగే ఎల్లలు కానీ, గుర్తులు కానీ, అంచనాలు కానీ, విభాగాలు కానీ మనకి దొరకవు. నీకు అర్థమైంది కదా. ఇక్కడి నుంచి ఇవాళ మొదలెట్టే నీ పని ఇక్కడి నుంచి జరుగుతుంది అని అనడానికి నాకు అవకాశం లేదు. నా 14వ ఏట మొదటి రచన చేశా, నా 14వ ఏట నేను కథ చేశా, నాటిక రాయడానికి నా 16వ ఏట రాశా. నీకు అర్థమైందా. నా 18వ ఏట నాకు అంతర్ విశ్వవిద్యాలయ నాటక రచనా పోటీలలో ఆంధ్ర యూనివర్సిటీలో నేను ఆనర్స్ చదువుతూ ఉండగా నాకు మొదటి నాటిక బహుమతి వచ్చింది. ఆ నాటిక చాలా గొప్పదేం కాదు, అనంతం. కొందరికైనా ఈ ఆడియన్స్లో జ్ఞాపకం వస్తుంది. నా నాటికను వేసిన 2-3 ప్రముఖుల పేర్లు చెప్తాను విను. అసలు నా నాటికలు వేసిన ప్రముఖుల పేర్లే చెప్తాను. దాసరి నారాయణరావు గారిని అనంతం వేశాడు ఆయన, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అనంతం వేశాడు, పోయాడు పాపం త్యాగరాజు అనంతం వేశాడు. వీళ్ళందరూ అనంతం. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు నా హాస్యాలకు సంఖ్యలు వేశాడు. మురళీమోహన్ యాక్ట్ చేశాడు, ఇతను గిరిబాబు యాక్ట్ చేశాడు, అన్నపూర్ణ యాక్ట్ చేసింది. ఇవన్నీ సంతోషమైన విషయాలు. ఎందుకంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు యాక్ట్ చేశారు హాస్యాలకు సంఖ్యలు. ఎందుకు చెప్తున్నానంటే ఒక 2-3 తరాలకి ఒరుసుకొని సాగిన సాహితీ ప్రయాణం ఇది. సో ఆ రోజుల్లో ఇక నుంచి నేను నాటకం రాస్తాను అనుకోలే. నాటకం రాయాలంటే ఏం చేయాలి? అప్పటికే కథ రాస్తున్నాను. నాటకం రాయడం ఎలాగో నాకు తెలియాలంటే నేను నటించాలి. నా జీవితంలో నా 19వ ఏట ఇవాళ శశి కపూర్ చాలా ముసలాడైపోయాడు. అతను చూస్తుంటే మీకు చాలా బాధగా ఉంటుంది. అప్పటికి కేవలం 4-5 నెలల కిందటే పెళ్లి చేసుకున్న అందమైన శశి కపూర్ని నాకు తెలుసు. అతని భార్య జెన్నిఫర్ కెండాలి నాకు తెలుసు. ఎస్క్వేన్ థియేటర్ స్క్వేర్లో ఆంధ్ర యూనివర్సిటీలో వాళ్ళ మామగారు జెఫ్రీ కెండాల్ షేక్స్పియర్ నాటకాలు వేయడానికి వచ్చినప్పుడు 5 గొప్ప నాటకాలను చూసాం. ఆ రోజుల్లో శశి కపూర్ అడ్రస్సు జెన్నిఫర్ కపూర్ యొక్క భర్త మాత్రమే. అంటే చిన్న వేషాలు వేసేవాడు. అద్భుతమైన నాటకాలు. పిగ్మాలియన్ చూసాం, ఆర్మ్స్ అండ్ ది మ్యాన్ చూసాం, క్యాండిడా చూసాం, హెన్రీ ఫిఫ్త్ చూసాం, ప్యాట్రిక్ హ్యామిల్టన్ గ్యాస్లైట్ చూసాం. అది స్ఫూర్తి. ఎందుకు చెప్తున్నానంటే ఈ స్ఫూర్తి అప్పటికి కొన్ని నెలల ముందుగానే నాటకం రాయాలి అంటే ఏం చేయాలి? రచయిత నటించాలి. అప్పుడు నా రచన నేను చూసాను. ఆ విధంగా నేను రచయితనయ్యా. నీకు అర్థమవుతుంది కదా. ఇది ముందా అది ముందా? నువ్వు మొదట అన్నం వండి స్కోర్ పెడతావా, వంట చేస్తావు కదా, బాగా చేస్తావా, న్యాయం సంతోషిస్తాడా? అప్పుడప్పుడా? ఎప్పుడు సంతోషిస్తాడా? అప్పుడప్పుడు. పర్వాలేదు. ఇప్పుడు ఏ వంట ముందు చేస్తావు, పచ్చడం చేస్తావు అన్న విషయం నువ్వు తేల్చుకోలేవు. బహుశా ఇక్కడ పోపు కూడా పెట్టుకున్నావు, అక్కడ కూర తరిగి పెట్టుకున్నావు, మొదట నువ్వు సుడుగు అనుకున్నావు, మొదట బియ్యం దీనిలో ఎసర వేసావు, ఇలా చేస్తావు కదా. సో వెన్ ఐ లుక్ బ్యాక్ మై ప్రయారిటీస్ గెట్ సో మచ్ మిక్స్డ్ అప్. ఐ కెనాట్ డిలినేట్ దిస్ రైటర్ or this dramatist from that actor because they were అవన్నీ ఇంటర్మిక్స్ అయిపోయి నడిచే అదృష్టం. మరి సినిమాల్లో వెండి తెరపై ఎప్పుడు రంగేసుకున్నారు? 18-22 సంవత్సరాల మధ్యలో ఒక పెద్ద గెంతు వేసావు నువ్వు. ఎందుకంటే సినిమాల్లో నటించడం అన్నది నా జీవితంలో నేను కలలో కూడా అనుకోని, ఊహించని, ఎదురు చూడని, ప్రయత్నించని విషయం. ఐ బికేమ్ అన్ యాక్టర్ బై అన్ యాక్సిడెంట్. ఐ బికేమ్ అన్ యాక్టర్ బై డిఫాల్ట్. నీకు అర్థమైందా? నా నాన్న నన్ను వదిలేస్తే తప్పనిసరిగా నేను నటుడు అయ్యేవాడిని కాదు. విచిత్రం ఏమిటంటే 22వ ఏట 23వ ఏట జీవితంలో అప్పుడు కూడా నేను సినిమా రచయితను అవ్వాలని నేను ప్రయత్నించకపోగా మారుతిరావు గారు సినిమా రచన నా కంపెనీకి చేయాలని ఒక పెద్ద మనిషి, ఒక మహానుభావుడు, మా గురువు గారు దుక్కిపాటి మధుసూదన్ రావు గారు దాశరథి గారిని తీసుకుని మా ఇంటికి వచ్చారు. దాశరథి గారు మేమందరం ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్లో పనిచేస్తున్నాం. నా సినిమాకి మీరు డైలాగులు రాయాలండి అన్నారు. స్క్రీన్ ప్లే ఏదో రాశాను ఫస్ట్ పిక్చర్కి, డాక్టర్ చక్రవర్తి. నాకు రాయడం రాదండి అన్నాను. కుర్రాడిని నేను, 22 ఏళ్ళు 23 ఏళ్ళు. ఆ రోజుల్లో
మనకి రచన చేస్తున్నాడు అయ్యా ఈయన అని మారుతిరావు గారిని అక్కినేని నాగేశ్వరరావు పరిచయం చేస్తే అది థ్రిల్లు. అక్కినేని నాగేశ్వరరావు చూడడం అంటే ఆ రోజుల్లో సూపర్ స్టార్ ఆయన. అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానరు మధుసూదన్ రావు గారు వీళ్ళు. నేను రాయడం రాదంటే దాశరథి గారు కోప్పడ్డారు. ఆయనకి రాయించుకోవడం ఎలా వచ్చిందో తెలుసు, నువ్వు కారెక్కు అన్నాడు ఆయన. అప్పటికి ఒక 8, 9, 10 రచనలు చేసిన గొల్లపూడి మారుతిరావు అనే వ్యక్తి, ఇంగ్లీష్లో చెప్తే ఇంకా బాగుంటుంది, హీ వాజ్ డ్రాగ్డ్ ఇన్ టు ఎన్ ఏరియా అబౌట్ విచ్ హీ నెవర్ డ్రెమ్ట్. ఐ బికేమ్ ఎ రైటర్ బై డిఫాల్ట్. అన్నీ ప్రతిదీ మారుతిరావు ఎక్కడున్నావమ్మా నువ్వు అని రేలం గారు అరిచారు అనుకోండి, సూర్యకాంతమ్మ 25 మెట్లు తీయడానికి మేము షాట్ తీయం. వస్తున్నా అనే షాటు, ఎప్పుడు వస్తుందో అనే షాటు ఇవితే 25 మెట్లు దిగిన సూర్యకాంతమ్మ షాటు. ఎందుకంటే 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ మూవ్ అయ్యే మీడియాలో 25 మెట్లు సూర్యకాంతమ్మ దిగాలంటే దానికి ప్రత్యేకత ఉంటే తప్పిస్తే, ఆవిడ చేతిలో పులుంటే తప్పిస్తే, ఆవిడ హత్య చేయడానికి భర్త దగ్గరికి వస్తుందని తప్పిస్తే, ఇంకేవో కారణాలు ఉంటే తప్పిస్తే ఇట్ బికమ్స్ ఏ ల్యాగ్. ఇవన్నీ ఆ రోజుల్లో గురువులు మధుసూదన్ రావు గారు లాంటి వాళ్ళు మాకు నేర్పారు. అయితే ఆ రోజుల్లో నేను ఆల్ ఇండియా రేడియోలో ఆఫీసర్ని. నా సీన్ వేరు క్యాపీ చేసుకున్న ఒక గొప్ప కో డైరెక్టర్, ఒక మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆ రోజుల్లో కో డైరెక్టర్, ఆయన మహానుభావుడు, ఇవాళ తలుచుకుంటున్నావు, ప్రాతస్మరణీయుడు కె విశ్వనాథ్ గారు. నా సీన్ ఫేర్ క్యాపీ రాసిన మహానుభావుడు ఆయన. మీ ఇద్దరం కలిసి పనిచేసాం. ఆయన నేను రాసిన మొదటి డైలాగు ఆయన సినిమాకి రాశాను. ఆయన నటుడైనప్పుడు తర్వాత మరో 20 ఏళ్ల తర్వాత నేను అతను కలిసి నటించాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు మర్చిపోయిన దశని గుర్తు చేయడం కోసం చెప్తున్నాను. ఒక 20 సంవత్సరాల పాటు, కనీసం 22 సంవత్సరాల పాటు, 80 సినిమాల పాటు నేను ఎప్పుడూ నటుడును అవ్వాలని నేను అనుకోలేదు. 42 ఏళ్ళు నాకు వచ్చిన తర్వాత హాయిగా ఉన్నాను. ఎందుకు ఈ దిక్కుమాలిన నటన అని కూడా అనుకోని రోజుల్లో ఓ దర్శకుడు, గురువుగారు మీరు వేషం వేస్తారా అన్నాడు. నాకు అప్పటికి చిన్న దురదోటి ప్రారంభమైంది. అత్రేయ వేశాడు వేషం చిన్నది, నరసరాజు గారు వేశాడు వేషం, ఆరుద్ర గారు దేనిలోనే కనిపించాడు, ఇంకెక్కడో కనిపించాడు, నేను కూడా కనిపిస్తే బాగుంటుందేమో అని వచ్చింది అనిపించేది. ఇన్నాళ్ళు అయిపోయింది, 80 పిక్చర్లు రాశాను, 42 ఏళ్ళు వచ్చాయి. ఏమయ్యా వేద్దామని ఉందయ్యా అని నా చేతిలో ఫోన్ రాక్కున్నాడు. ఆయన పేరు కోటి రామకృష్ణ. నాకు అర్థమైంది కదా, ఈ ఇంట్లోనే 8 శారదాంబాల్ స్ట్రీట్, ఈ పాఠకులకి తెలియాలి. 8 శారదాంబాల్ స్ట్రీట్లో నేల మీద కూర్చున్నాడు రామకృష్ణ. నేను ఫోన్ మాట్లాడుతున్నా. అప్పుడు కూడా ఏదో యాక్సిడెంట్ ఏదో జరిగి నాకు ఆపరేషన్ జరిగింది. నా చేతిలో ఫోన్ లాక్కుని రాఘవ్ గారికి ఫోన్ చేశాడు. గురువుగారు మారుతిరావు యాక్ట్ చేస్తానంటున్నాడు. ఏంటి యాక్సిడెంట్? నేనేదో చిన్న వేషం బాబు, 2+2 4 ఎంత, వారు 6 అంటున్నారు, నీ ఉద్దేశం ఏంటి? ఇలాంటిది ఏదో దిక్కుమాల వేషం ఒకటి రాసుకుందామని ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అని నేను రాస్తున్న స్క్రీన్ ప్లేలో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే వేషానికి నన్ను వేయమన్నాడు. ఏమన్నా నీకు బుద్ధి ఉందా లేదా అని తిట్టేవాడిని నేను. గురువుగారు మీరు ఈ వేషం వేస్తేనే ఈ సినిమా తీస్తా అంటున్నాడు నిర్మాత గారు. రాఘవ తను చేస్తున్న పనేదో తెలిసిన మూర్ఖుడు అన్నమాట తప్పుగా వాడటం లేదు. తను చేస్తున్న పని అలాగే జరగాలని నమ్మి, ఆ నమ్మకం మీదే నిలబడగలిగిన కన్విక్షన్ ఉన్న నిర్మాత. గురువుగారు మీరు ఈ వేషం వేస్తేనే బాగుంటుంది చెప్తున్నాను. నేనేంటయ్యా 42వ ఏట టైటిల్ రోల్ వేస్తూ, అప్పుడు చిరంజీవి గారు దానిలో మెయిన్ రోల్, మీరు కొందరికైనా గుర్తుండాలి. నేను ఎవరినో దృష్టిలో పెట్టుకునేవాడిని అంతవరకు. అప్పటికప్పుడే డైలాగ్ రాయడం ప్రారంభించడం ఏదో మొత్తం మీద జరిగింది. నేను చెప్పడం వల్ల, ఈ స్క్రీన్ ప్లే చెప్పడంలో రాఘవ గారు అలా ఫీల్ అయ్యారు, రామకృష్ణ అలా ఫీల్ అయ్యాడు. ఇది రాసుకుంటూ కూర్చుంటానయ్యా, నాకెందుకు ఇవంటే, మీరు వస్తే కానీ వీల్లేదన్నాడు. ఆరోగ్యం బాగులేని నా భార్యని పిల్లల్ని ఇక్కడ వదిలేసి దాదాపు ఉద్యోగం పోతుందనే నమ్మకం ఉన్న నేను 42 ఏట ఇంకా ఉద్యోగం ఆఖరి రోజుల్లో ఉన్న పాలకులు వెళ్ళి కూర్చున్నా. ఐ వాజ్ టెరిబ్లీ రిలక్టెంట్ టు యాక్ట్. శుభలేఖ రాస్తున్నా. శుభలేఖ నాతో రాయించుకోవడానికి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన వచ్చాడు, బాబురావు చచ్చిపోయాడు పాపం, పాలకులు బాబురావు. అతను కూర్చునేవాడు, రోజు సీన్లు రాసేవాడిని. వీళ్ళు సినిమా షూటింగ్ చేసేవారు. ముహూర్తానికి వెళ్ళాను, చిరంజీవి యాక్ట్ చేస్తున్నాడు, అందరూ చాలా వాళ్ళ అమ్మగారి ఊరు మొగల్తూరు, అన్నీ బాగానే జరుగుతుంది. నన్ను మాత్రం వదిలేస్తుండేవారు, సుఖంగా ఉండేవాడిని. నేను పాలకొల్లు నరసపూర్ రోడ్లో సాయంకాలం షికారు తిరుగుతూ ఉండేవాడిని. కథలా చెప్తే బాగుంటుందని చెప్తున్నాను నేను, కథా రచయితని కనుక. ఓ రోజు సాయంకాలం 6:30 గంటలకి ఇంకో రామకృష్ణుడు, తోట రామకృష్ణ ఏదో అంటారు అతను కారు వేసుకొచ్చాడు. గురువుగారు ఇవాళ మీ షాట్ అండి అన్నారు. అప్పటికి 7 గంటలైంది, సాయంకాలం 7 గంటలు.
అప్పుడు ఇంకా నేను సినిమాలో ఎప్పుడు వేషం వేసుకోలేదు. మేకప్ వేశారు, నాకు చిరంజీవికి మాధవికి స్టిల్స్ ఏవో తీశారు. ఇవాళేంటే గొడవ అన్నాను. అప్పుడు తీసుకెళ్ళి 8:30-9 గంటలకు ఏం తాగానో ఏం తిన్నానో నాకే గుర్తులేదు. నా అంత రిలక్టెంట్గా ఉన్న సినీ నటుడు ఎవడు ఉండడు. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు డూ దిస్. ఐ వాంట్ టు బి లెఫ్ట్ అలోన్. ఆ పరిస్థితుల్లో నాకు వేషం వేశారు. చక్కగా 10:30కి హాయిగా సుఖంగా భోంచేసి నిద్రపోయే అలవాటు ఉన్న గొల్లపూడి మారుతీరావు జీవితంలో కెమెరా ముందు నిలబడి మొదటిసారిగా రాత్రి 11:30కి నోరిప్పాడు. ఐ టెల్ యూ, ఐ హేటెడ్ దట్ మూమెంట్. నాకు ఎవరో తీసుకొచ్చి దండ వేశారు, అందరూ చప్పట్లు కొట్టారు. నా పెళ్ళం వేషం వేస్తున్న సంగీత కూడా చప్పట్లు కొట్టింది, అందరూ షేక్ హ్యాండ్లు ఇచ్చారు. ఐ డెంట్ రిమెంబర్ ఇట్. ఐ నెవర్ న్యూ ఐ విల్ బి అన్ యాక్టర్. 260 సినిమాలకి 32 సంవత్సరాలు పడుంటా. దట్ ఈస్ లైఫ్, దట్ ఈస్ లైఫ్, దట్ ఈస్ లైఫ్. జీవితంలో రోజా, ఇఫ్ లైఫ్ టెల్స్ యూ వాట్ టు డూ అండ్ డోంట్ ఫర్గెట్ ది లైఫ్ నోస్ బెటర్ దెన్ యూ డూ. దట్స్ లైఫ్. సరిగ్గా చెప్పాను నీకు ఆన్సర్. అదమ్మా. కామిక్ విలన్ లేదంటే పూర్తి స్థాయిలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక తండ్రిగా రకరకాల పాత్రలు పోషించారు. మీకు బాగా దగ్గరగా ఉన్నది రియల్ లైఫ్. నాతోటి ఒక జాన్ స్టార్ట్ అయింది, మీరు గుర్తుంచుకుంటే. ట్రెండ్ సెట్టర్ ఒక రకంగా, ఒక కామెడీ కానీ, ఒక విలన్గా కానీ. అనుమానం అక్కర్లేదు, నేనే ట్రెండ్ సెట్టర్ని 1982లో. నాలాంటి విలన్ ఎవడు లేడు. నా 42వ ఏట మొదటిసారిగా ఒక సినిమాలో ఒక బ్యాడ్ మ్యాన్గా నిలదొక్కునే ఒక కొత్త పాత్రీకరణని నేను చెయ్యాలంటే అంతమంది చేస్తున్నా చేయడానికి అలవాటు పడ్డ బాణీలోంచి బయటకు వచ్చి ఏం చేయాలి, జాగ్రత్తగా వినాలి నువ్వు అని ఆలోచించి ఎస్లు నోలు పెట్టుకున్నా. ఎస్ ఏంటి? ఎస్వి రంగారావు అంత శరీరం లేదు, మామూలు శరీరంగా ఉన్న గొల్లపూడి మారుతీరావు, ఇక్కడ ఇటుపక్క టిక్కు. ఎస్వి రంగారావు అంత గొంతు లేదు, మామూలు గొంతును ఒకటి టిక్కు. ఎస్వి రంగారావు అంత కనుబొమ్మలు ఇంకేవో లేవు, ఇంకో టిక్కు. అయిపోయింది కదా. నువ్వు ఇవన్నీ లేని ఇది మాత్రమే ఉన్నా ఈ వ్యక్తి ఏం చేస్తే బ్యాడ్ మ్యాన్ అవుతాడు. డోంట్ ఫర్గెట్ ఐఎమ్ మైసెల్ఫ్ ది స్క్రీన్ ప్లే రైటర్. నీకు అర్థమైంది కదా. అంటే నాలో ఏవైతే లిమిటేషన్స్ నటుడుగా ఉన్నాయో లేదా వ్యక్తిగా ఉన్నాయో ఆ లిమిటేషన్స్ అన్నీ విచిత్రం ఏమిటంటే, మీ పక్కింటి ఆయన ఏమ్మా బాగున్నావా అని నేను ఎప్పుడు పలకరిస్తున్నవాడు దొంగముండా కొడుకో కాదో నీకు తెలియదు. నువ్వు 6 నెలల బట్టి చూస్తుంటే పెద్ద మనిషి కాబోలు ఎప్పుడు విభూది ఉందమ్మా అని అడుగుతుంటాడు, బొట్టు పెట్టుకుంటుంటాడు దొంగముండా కొడుకు అని నీకు తర్వాత ఎప్పుడు తెలుస్తుంది. ఇఫ్ సపోజ్ దట్ మ్యాన్ ఈజ్ రియల్ బ్యాడ్ మ్యాన్, అతని వల్ల జరిగే దుర్మార్గం నిజంగా దుర్మార్గుడుగా కనిపించేవాడి కంటే దుర్మార్గం కంటే గొప్పది, డేంజరస్ది, ప్రమాదమైంది, కొత్తది, వింతైంది. నీకు అర్థమైంది కదా. ఈ గొల్లపూడి మారుతీరావు ఇతని క్యారెక్టర్ ఇంట్రడక్షన్ రాత్రి 11:30కి ఎవరమ్మా నువ్వు అని అడిగాడు. ఈ అమ్మాయి బ్రోతల్ కంపెనీ నుంచి వచ్చిన అమ్మాయిలాంటి అమ్మాయిని విషయం కావాలని నా మొదటి సీన్ చెప్తున్నాను ప్రేక్షకుల కోసం. మంచి ప్రశ్న అడిగావు కనుక. ఆ అమ్మాయిని చూడగానే అర్థమవుతుంది వీడు ఎలాంటి ఇదేంటి ఈ పిల్లనే వస్తుందేంటి, ఇంత మహానుభావుడు భార్యామణిని ఇలా మాట్లాడుతున్నాడు. ఎవరమ్మా నువ్వు అంటే అమ్మాయి అంది, నేను ఎవరో తెలియటం లేదా చూడమ్మా, ప్రపంచంలో చాలామందిని చూస్తాం, చూసిన వాళ్ళందరూ జ్ఞాపకం ఉండరు కదా, నువ్వు ఎవరు, నీ పేరేమిటి, నువ్వు ఏం చేస్తుంటావు. నా పేరు గిరిజ. అలాగా, అది నీ పేరమ్మా, మీ నాన్నగారు పెట్టారా నువ్వు పెట్టుకున్నావా? మా నాన్నగారే పెట్టారు. ఇంకా నేను జ్ఞాపకం రావటం లేదా చూడమ్మా, రైల్వే స్టేషన్లో 16 మందిని చూస్తాం, అందరూ జ్ఞాపకం ఉంటారా? మన ఇద్దరం లక్కీ హోటల్లో కలిసాం. లక్కీ హోటల్ జ్ఞాపకం రాకుండా సంగీత లక్కీ హోటల్ అనేది మనం లేదండి, మనం ఎప్పుడు లక్కీ హోటల్ తెలియటం మైకి. దిస్ ఫెలో ఆ అమ్మాయికి ఒక వెధోపం చేసి ఆ అమ్మాయికి ఒక రసీదు ఇచ్చాడు, డబ్బులు బాకీ పెట్టి ఇచ్చిన ఆ రసీదు తీసుకొచ్చి చూపించింది వీడికి. ఆ రసీదు తినేసాడు వీడు. ఇప్పుడు పళ్ళం కొట్టడానికి వెళ్ళింది దీన్ని చూసి. ఆడియన్స్కి అర్థమవుతుంది కదా, పెద్ద మనిషిలా కనిపించే గొల్లపూడి మారుతీరావు అంత సంస్కారవంతుడైన పెద్ద మనిషిని పట్టుకొని వేశ్యలాగా కనిపించే ఒక పిల్ల చక్కటి భార్య పక్కన ఉండగా నువ్వు దౌర్భాగ్యం అంటోంది, నువ్వు లోపలికి వెళ్ళమ్మా, పంపించిన తర్వాత మొదటిసారిగా గొల్లపూడి మారు చూసావమ్మా, ఇది సుబ్బారావు. 100 మందిలో నేను నిలబడినా గొప్పవాళ్ళ కనిపిస్తాను, ఇద్దరిలో నేను నిలబడినా దౌర్భాగ్యంగా కనిపిస్తాను. కారణం ఏంటంటే నువ్వు అది, నేను ఇది. ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ జాన్
ఆ జాన్ ఏంటంటే మన నిత్య జీవితంలో మనం ఎటు చూసినా కనిపించే అతి సామాన్యమైన మీ పక్క నుంచే నడిచి వెళ్ళిపోయే అతి మర్యాదస్తులైన వ్యక్తిలో ఉండే చీకటి కోణము అది దుర్మార్గం అయితే నిన్ను బలి తీసుకుని ఈ దుర్మార్గం నిజంగా కనిపించే దుర్మార్గుడు కంటే అది భయంకరమైంది. దట్ వాస్ సుబ్బారావు. యు నో సంథింగ్ దిస్ పిక్చర్. అర్థమవుతుందా సీత? ఇప్పుడు ఎందుకండి మరి కథల్లో లోపమా, దర్శకత్వం లోపమా? వాక్యాన్ని ఎక్కడ తెలియదు, రాసుకో. సినిమా ఇస్ నాట్ ఏ డెకరేషన్. సినిమా నెరేట్స్ ట్రూత్ 24 times per second. గోదార్థి ఇంకా బతికి ఉన్నాడు, 90వ పడిలో ఉన్నాడు ఆయన. సినిమా నెరేట్స్ ట్రూత్ 24 times per second అన్నాడు. ఆ నెరేషన్లో వాస్తవం కొట్టవచ్చినట్టు తెలుస్తుంది, నిజాయితీ కొట్టవచ్చినట్టు తెలుస్తుంది. మీ అమ్మ తెలుస్తుంది, మీ నాన్నగారు తెలుస్తారు, ఆ అనుభూతి తెలుస్తుంది, ఆనందం తెలుస్తుంది, పసిబిడ్డ గొప్పతనం తెలుస్తుంది. దీనిలో ఉన్న నీ మనస్సుకు తగిన సమస్య తెలుస్తుంది, అతను చెప్పే పరిష్కారం తెలుస్తుంది. ఏమైనా పొరపాటునైనా అతను చెప్పగలిగితే నీతి తెలుస్తుంది. అంతే కదా. రీసెంట్ కాలంలో ఇప్పుడు రిలీజ్ అవుతున్న మూవీస్ ఏమైనా చూసారా మీరు? నేను అలా తెలియదు. నేను నీ అల్లికకి నేను లొంగను. నీకు అర్థమైంది కదా. ఎందుకు చూడను, తప్పకుండా చూస్తూ ఉంటాం. వాటి గురించి నాకు కామెంట్ చేసే అర్హత నాకు లేదు. నేను కూడా ఈ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నా, ఇవాళ సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నా. 10 రోజుల కిందట కూడా నేను సినిమా వల్ల యాక్ట్ చేసి నిలబడ్డాను. అయితే ఆ రోజుని ప్రశ్నించలేదు, ఈ రోజున నేను ప్రశ్నించను. రాష్ట్రం వేసుకున్న నేను నటుడిని మాత్రమే. నాతో డేంజర్ ఉంది, నీకు లేనిది ఇంకోటికి లేనిది. వల్లపూడి మారుతున్నాను రైటర్. ఏంటి బాబు ఈ వాక్యంలో, వాక్యం బాగోలేట్టు చూడు. ఆ రచయిత పాప ఎవడో రాసి ఉంటాడు, కూర్చుని 6 నెలలో 7 నెలలో 10 నెలలో ఎంతో డిస్కస్ చేసి ఉంటాడు. వల్లపూడి మారుతున్నారు బాగలేదంటున్నారు, కలెక్ట్ చేయంటారు. తప్పది. నా బాగా గుర్తుందో మాట చెప్తా. రాఘవేంద్రరావు పిక్చర్ జరుగుతుంది, ఏదో పిక్చర్ నాకు గుర్తులే. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేస్తున్నాడు. కెమెరా ముందు నిలబడ్డాను, నేను చెప్తున్నాను భాష. కేఎస్ ప్రకాష్ ఉన్నాడు, చాలా మంచి కెమెరామ్యాన్, మంచి మిత్రుడు. డైలాగ్ బాగుందా మారుతిరావు అని రాఘవేంద్రరావు నన్ను అడిగాడు. ఆయన బాగోలేదయ్యా అన్నాను. కేఎస్ ప్రకాష్ అడిగాడు, మరి మీరు చెప్పరే అన్నాడు. నువ్వెందుకు చెప్పలేదన్నాను. నేను కెమెరామ్యాన్ అండి, నేను నటుడినండి. వాళ్ళు ఎన్నిసార్లు దీన్ని డిస్కస్ చేసో, ఎన్నిసార్లు దీన్ని మంచిగా ఆలోచించో, ఇది బాగుంటుందని వాళ్ళు 10 సార్లు అనుకున్నో చేసుంటారు. మారుతీరావు కెమెరా ముందు నిలబడ్డ ఒక్క క్షణంలోనూ ఇది బాగులేదని చెప్పడం ఎంత అన్యాయం, ఎంత తప్పు. మారుతీరావు కనుక బాగులేదన్నాడు కనుక వాళ్ళు ఆలోచించడం అన్నది దురదృష్టం అవుతుంది కదా. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఆయన అడిగాడు కనుక, లేకపోతే నేను చెప్పాను. ఇవి ఒక ప్రొఫెషనల్ మోరల్ స్ట్రెంగ్త్, ప్రొఫెషనల్ ఎటికెట్ అంటాం అంతవరకే. అందువల్ల మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కూడా చాలా గొప్ప సినిమాలు వస్తున్నాయి, గొప్పగా తీసే వస్తున్నాయి. నిజంగా ఆ రోజుల కంటే ఈ రోజుల్లో మీడియానే ఆ డిజిటల్ సెటప్లోని సాంకేతికంగా కానీ ఇంకోటి కానీ అనూహ్యమైన విలువలను సాధించిన మనవాళ్ళు ఉన్నారు. ప్రపంచ స్థాయిలోనే మనకున్న లిమిటేషన్స్లోనే చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. జరుగుతాయి, ప్రపంచం మారుతూ ఉంటుంది. శివాని గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీలోని రచయితను ఒకసారి బయటకు తీసి ఏం చెప్తారు? ఆవిడ నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ అండి.